హలో సార్, నమస్తే. నమస్తే. ధ్యాన మహాయాగం కోసం గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఎలా జరుగుతుంది అండ్ ధ్యాన మహాయాగానికి ఎంతమంది వస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీ మాటలో తెలియజేస్తారా? ఓకే, నా పేరు సాంబశివరావు అండి. నేను వన్ ఆఫ్ ది ట్రస్టీని. ప్రతి ధ్యానమయాగానికి అంతకుముందు ధ్యానమయ చక్రాలకి కూడా ఈ గ్రౌండ్ మొత్తం నేను ఆర్గనైజ్ చేస్తాను. ఈసారి ధ్యానమయాగం 3కి పోయినసారి ధ్యానమయాగం కన్నా డబల్ త్రిబుల్ జనం వస్తున్నారు. ఎందుకంటే మేము పత్రిజీ చైతన్య రథయాత్ర తిరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానమయాగాన్ని రావాలని చెప్పి కోరుకుంటున్నారు. దగ్గరగా డైలీ 10,000 నుంచి 15,000 మంది ఇక్కడ స్టే చేస్తారు. అంటే టోటల్గా మేము ఇక్కడ 1,00,000 మంది వస్తారు. అలాగే అన్నదానానికి కూడా ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళకి అకామిడేషన్స్, ఫ్రీ అకామిడేషను దగ్గర 10,000 మందికి ప్రొవైడ్ చేస్తాం. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి బస్ సౌకర్యాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు కాచిగూడ నుంచి, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి, అలాగే గాంధీ బస్ స్టేషన్ నుంచి మన శివశంకర్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సులు మొత్తం అరేంజ్ చేస్తున్నారు. ఎవరికి కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా కైలాసపూరి పిరమిడ్ దగ్గరికే బస్సులు వస్తున్నాయి. సో ప్రత్యేకంగా ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ ధ్యాన మహాయాగంలో? ప్రత్యేకంగా అంటే ఎక్కువగా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అన్నీ మనం నిర్వర్తించేది. ఎందుకంటే గురువుస్ వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో పెద్ద గురువులు వస్తున్నారు. అలాగే మన అనుభవాలు, అంటే మాస్టర్ల యొక్క అనుభవాలు, సజ్జన సాంగత్యము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అట్లాగే మన దగ్గర ఉన్న ప్రైవేట్ మాస్టర్లో మంచి మాస్టర్లు అందరికీ కూడా వాళ్ళ యొక్క సత్సంగాలన్నీ కూడా జరుగుతాయి. ఓకే సార్. ఇంకా మన శక్తిస్థల్ కోసం, శక్తిస్థల్ దగ్గరికి కంటిన్యూ మెడిటేషన్ ఉంటుందండి. మనకు శక్తిస్థల్ అనేది మెడిటేషన్. పత్రిజీ గారి శక్తిస్థల్లో 24 hours మెడిటేషన్ ఉంటుంది. అలాగే మహేశ్వర మహాపిరమిడ్లో కూడా 24 hours మెడిటేషన్ ఉంటుంది. ఓకే సార్. అన్నదానం అంటే ఇప్పుడు ధ్యాన మహాయాగానికి వచ్చే వారందరికీ అన్నదానం ఎలాంటి ఏర్పాట్లతో చేస్తున్నారు అండ్ ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డీటెయిల్గా చెప్పండి. అన్నదానానికి ఎంతమంది వచ్చినా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎన్ని వేల మంది వచ్చినా కూడా అన్నదానానికి ఏ ఇబ్బంది ఉండదు. మంచిగా షెడ్ ఏర్పాటు అయిపోయింది. బాయిలర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. వైష్ణవి క్యాటరింగ్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎప్పుడు ఎంతమంది కావాలంటే అంతమంది ఉంటారు. మా అంచనా ఈ ధ్యానమయాగానికి 10 లక్షల ప్లేట్లు అన్నదానం జరుగుతుంది. ఆ విధంగా మేము వర్కౌట్ చేస్తున్నాము. సార్, మరి ఇంతమంది లక్షల మంది కొద్ది ఇక్కడికి మహాగురువులు, యోగులు అందరూ ఇక్కడికి వస్తున్న సమక్షంలో మీరు వీళ్ళందరికీ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అంటే ఎలా విరాళాలు అందుతున్నాయి? అందరూ పెరబడి మాస్టర్లు అందరూ కూడా మరి ఈ డొనేషన్ బుక్స్ ద్వారా విరాళాలు అన్ని చోట్ల నుంచి వస్తున్నాయండి. ఇంకా బాగా రావాలా. మరి అందరూ కూడా ఇది అవుతున్నారు. మా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి పెరబడి మాస్టర్ కూడా తన వంతు సహాయంగా బుక్ తీసుకొని ఎంతమందో నాన్ పిరమిడ్స్ అంటే ఈ యొక్క ధ్యానం గురించి తెలియని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ధ్యానం గురించి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తృణమో ప్రణమో మన అన్నప్రసాదానికి తీసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఇంకా ధ్యాన మహాయాగం ఇంకా విజయవంతంగా మనం చేయటానికి అవకాశం ఉంటుంది. సార్, మరి మనం ఇంట్లో 4-5 ఉంటేనే వాష్రూమ్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇన్ని వేల మంది జనానికి మీరు బాత్రూమ్ సౌకర్యం కానీ ఇవన్నీ ఎలా ఏర్పాటు చేస్తున్నారు? బాత్రూమ్స్ మేము దగ్గర 500 బాత్రూమ్స్ ఉన్నాయండి. ఈ సంవత్సరం కూడా 100 బాత్రూమ్స్ కొత్తగా కట్టాము. ఎక్కడా కూడా బాత్రూమ్స్ ఇబ్బంది లేదు. 10,000 మందికి సరిపడే బాత్రూమ్స్ మనం ప్రొవైడ్ చేసాం. ఓకే సార్. ఇంకా మనం అన్నప్రసాదం కోసం మాట్లాడుకుంటే అంటే లైక్ మెనూ ఏమేమి పెడతారు అందులో, అండ్ నార్త్ ఇండియన్స్ వస్తూ ఉంటారు బయట నుంచి, అండ్ గ్లోబల్ వైజ్గా కూడా చాలామంది వస్తూ ఉంటారు. వీళ్ళందరి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నార్త్ ఇండియాకి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ పెడుతున్నామండి. చపాతీ, వాళ్ళ చపాతీకి కావాల్సిన కర్రీ ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలకు కూడా ఈవినింగ్ ఎక్కువ మందికి నార్త్ ఇండియా ఫుడ్డే ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మెనూ కూడా ఏంటంటే అన్ని వెరైటీస్. ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్లు ఉన్నాయి. టిఫిన్లో దోశ, ఇడ్లీ, మిల్లెట్స్ ఉప్మా, మిల్లెట్స్ పొంగలు, వడ, అంటే అన్ని రకాల ఫుడ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే లంచ్ కూడా ప్రతిరోజు కూడా
8 వెరైటీస్తో మేము భోజనాలు పెడుతున్నాము. అందరికి కూడా సంతృప్తిగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.